హాయ్ అండి, హలో అందరికీ. కంటికి ఎంతో మేలు చేసే తోటకూర, ఒంటికి ఎంతో చలువ చేసే పెసరపప్పుతో పప్పు తోటకూర చేసుకుందామా. దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, మినపచెక్కు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని అవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక అరగంట ముందే నానబెట్టుకున్న ఒక కప్పు పెసరపప్పు వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్లో మగ్గించుకుంటే కమ్మగా బాగుంటుంది. ముందుగానే అది మగ్గిన తర్వాత ముందుగానే కడిగి శుభ్రం చేసి కట్ చేసుకున్న తోటకూర కాడలతో సహా వేసుకుని మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. తోటకూరలోంచి నీళ్లు ఊరుతుంది కదా, ఇలా మగ్గిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకుని ఒక 5-10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుని ఉప్పు మొత్తం తోటకూరకి పట్టేలాగా కలుపుకుని లాస్ట్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కదా, కారం చూసుకుని వేసుకుని ఒకసారి కలుపుకుని కారం అంతా ఒకసారి కలుపుకుని మొత్తం పట్టేలాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, చాలా ఈజీగా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే పప్పు తోటకూర రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.